హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానో ఈ రోజు కూడా అలాగే బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను, మీ జనగాం భాస్కర్. ఇక చూసుకున్నట్లయితే బిగ్ బాస్ నామినేషన్ చాలా రసవత్తరంగా సాగిద్దని చెప్పకనే చెప్పాలి. ఈసారి బిగ్ బాస్ నామినేషన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్తో పోలిస్తే చాలా అంటే చాలా ఉత్కంఠంగా సాగినాయి. అండ్ ఒకరిని మించి ఒకరు తిట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ యష్మికి మాత్రం ఒక స్పెషల్ పవర్ అనేది లభించింది. ఆ స్పెషల్ పవర్ని యూజ్ చేసుకొని ఒకరిని సేవ్ చేసి ఇంకొక నామినేషన్స్లోకి నెట్టే ప్రయత్నం మాత్రం చేసింది. సో ఈ నామినేషన్స్లో దేశంలో ఒకరిని సేవ్ చేయగా విష్ణుప్రియని మళ్ళీ నామినేషన్కి వెళ్ళిపోయింది. ఇలా బిగ్ బాస్ సీజన్ నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగాయి. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్ రివ్యూ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ షోలో సానియా కంటెంట్ ఇవ్వడానికి వచ్చిందా లేదా మరో రతిక అయ్యిందా అనే ఆలోచనలు మాత్రం ప్రతి ఒక్కరికి కదులుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సానియా నిఖిల్తో పులిహోర కలుపుతూనే అక్కడికి వెళ్ళి పృథ్వీరాజ్తో మళ్ళీ పులిహోర కలుపుతున్నట్టుగా వీడియో కానీ ప్రోమోలు కానీ షో టెలికాస్ట్ అయినప్పుడు కానీ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. అలాగే సానియా అసలు ఏం చేస్తుంది అండ్ ఒకరిని టార్గెట్ చేయడానికి వచ్చిందా, స్పెషల్లీ ఈ విష్ణుప్రియని టార్గెట్ చేయడానికి వచ్చిందా అన్న భావన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే నామినేషన్స్ టైంలో విష్ణుప్రియని ఏదో పర్సనల్గా తీసుకొని గొడవ చేసిందా అన్న థాట్ అయితే చూసే ప్రతి ఒక్క ప్రేక్షకునికి కదులుతుంది. ఎందుకంటే అక్కడ గేమ్ వరకే అనుకోవాలి, ఏదైనా తిట్టుకుంటే లేదా ఆ షోలో ఆ రూమ్లో ఉన్నంత వరకు ఏదైనా అనుకోవాలి ఉంటే అక్కడి వరకే అనుకోవాలి. కానీ విష్ణుప్రియని ఏదో పర్సనల్గా తీసుకొచ్చి అనడము, ప్రతిసారి అడల్ట్ కామెడీ చేస్తున్నావు అని చెప్పేసి అనడము, దానితో పాటు నిన్న నామినేషన్స్ టైంలో కూడా నువ్వు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఇతరులు పక్కన నిలబడితే చాలా అన్కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అలా అనడము ఎంతవరకు కరెక్ట్? ఇలా చూసుకున్నట్లయితే సానియా ఫస్ట్ డే చూసుకున్నట్లయితే చాలా బాగా ఆడుతుంది, ఈ అమ్మాయి టాప్ 5 వరకు ఉంటుందేమో అన్న థాట్ వచ్చిన వాళ్ళు విష్ణుప్రియతో గొడవ వల్ల తినని ఎప్పుడు బయటికి పంపిస్తే బాగుండు అన్న థాట్లో ఉన్నారు. ఎందుకంటే నేను విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కాకపోతే ఏంటంటే చూసే ప్రతి ఒక్కరికి తను కావాలని విష్ణుప్రియని టార్గెట్ చేస్తుందా అన్న భావన మాత్రం కంపల్సరీ కలుగుతుంది. ఎందుకంటే ఇది పర్సనల్గా తీసుకొని వచ్చి గొడవ చేస్తున్నట్టుగా, ప్రతిసారి ఏదో ఒక పర్సనల్ విషయం తీసుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ అది పక్కకు పెడితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు స్మోక్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అక్కడ నిఖిల్కి పులిహోర రాజేసి అక్కడ నుండి వచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ ఇక్కడ పృథ్వీరాజ్తో పులిహోర కలుపుతుంది. అంటే దీని ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది బిల్డప్ చేస్తే తనకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా అన్న ఒక థాట్ కూడా వస్తుంది చూసే వాళ్ళకి. ఎందుకంటే ప్రతి సీజన్లో ఈ లవ్ స్టోరీలకి కొంచెం గిరాకీ బాగానే ఉంది, చాలా అంటే చాలా ఓట్లు కూడా పడతాయి అని చెప్పేసి ఒక థాట్లో ఉంది. సో నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పృథ్వీరాజ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఏమైనా ప్లస్ అవుతుందా, నేను ఒకవేళ నామినేషన్స్కి వస్తే వాళ్ళు నన్ను సేవ్ చేయడానికి వాళ్ళు నాకు యూజ్ అవుతారా అన్న థాట్లో సానియా వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందా, ఏం జరుగుతుందా అంటే మనకు కూడా ఒక భావన రావాలి అండ్ వాళ్ళపైన క్లారిటీ రావాలి. జరిగింది ఒకటే వీక్ కదా, మనం అప్పుడే డిసైడ్ అవ్వడానికి ఏం లేదు. ఈ వీక్ తర్వాత ఎలా ఉంటారో కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఈ వీక్ మొత్తం రివ్యూ చూసుకున్నట్లయితే ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ మాత్రం సానియాకి నా పరంగా వెళ్తున్నాయి. అండ్ మీ పరంగా కూడా ఏదైనా ఉంటే మీరు కూడా చెప్పండి, చూద్దాం. గేమ్ పరంగా చూసుకున్నట్లయితే నయనిక చాలా బాగా ఆడుతుంది. ఎవ్రీ టాస్క్ ఎవ్రీ గేమ్ ఒక ఆడపులి పంజా విసిరితే ఎలా ఉంటుందో అలా నయనిక గేమ్ ఆడడం ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి రేపుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి గేమ్ పరంగా కానీ తను మాట్లాడే విధంగా కానీ బాగా నచ్చుతుందనే భావన కలుగుతుంది. అండ్ అలాగే ఈ నామినేషన్స్ పరంగా చూస్తే సీత కూడా ఇచ్చి పడేసిందండోయ్. తనని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేసేసింది. వాళ్ళతో మాట్లాడే విధానం కానీ గట్టిగా మాట్లాడే విధంగా నేను నా పాయింట్ మీదనే ఉంటా, నేను రేస్ చేస్తా అన్న ఒక థాట్లోకి వచ్చి సీత కూడా అంటే చాలా బాగా మాట్లాడింది. చూద్దాం. నాకు తెలిసి ఈ వారం ఓటింగ్ లిస్ట్ పరంగా చూసుకుంటే ఎప్పట్లాగే విష్ణుప్రియ మొదటి స్థానంలో, నిఖిల్ 2వ స్థానంలో ఉంటాడని అర్థమవుతుంది. ఇక డేంజర్ స్థానంలోకి వచ్చేసరికి పృథ్వీరాజ్ అండ్ మణికంఠ ఉంటారేమో అన్న ఒక థాట్లో ఉన్నాం. చూద్దాం. ఈ నిన్ననే కదా ఓపెన్ అయినవి, ఈరోజు ఎండింగ్ అయ్యేసరికి ఎవరు ఓట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి నైట్ వరకు రిపోర్ట్ వస్తుంది. సో తర్వాత మనం డిసైడ్ అయిపోదాం. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి జేఎన్బి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.